హాయ్ ఎవ్రీవన్, మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కూడా క్లిక్ చేసేసుకోండి. మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుంది. ఈ రోజు నేనైతే ఒక ప్లేస్ కి అయితే వచ్చేసాను. చాలా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఎక్కడ ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూసినట్లయితే అర్థమవుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. చాలా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. లడ్డు అయితే మీకు గుర్తే ఉంటుంది కానండి, లడ్డు అయితే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మొదట్లో 450 రూపాయలు పలికిన లడ్డు అయితే పోయిన సంవత్సరం అయితే 30 లక్షల వరకు వెళ్ళిందనమాట. ఇక్కడైతే చాలా చాలా ఫేమస్ లడ్డు అన్నమాట. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి చాలా మంది ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే మంచు మనోజ్ గారు కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం మంచి సెట్టింగ్ తోనైతే చేయడం జరిగింది. స్వర్ణగిరి చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. స్వర్ణగిరి ఎలా ఉంటుందో ఇక్కడ బాలాపూర్ స్వర్ణగిరి కూడా అలానే ఉంటుంది. మనం స్వర్ణగిరికి వెళ్ళగానే ఎంట్రెన్స్ లో పాదాలైతే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా బాలాపూర్ స్వర్ణగిరిలో కూడా శ్రీవారి పాదాలైతే దర్శనమిస్తాయి. మనం లోపలికి వెళ్ళగానే నారాయణుడు శేషతల్పంపై పవలిస్తున్నట్లుగా వాటర్ లో అయితే ఉంటారు. స్వర్ణగిరిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బాలాపూర్ స్వర్ణగిరిలో అయితే సెట్టింగ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా స్వర్ణగిరి లాగానే మొత్తము కూడా సెట్టింగ్ అయితే వేయడం జరిగింది. స్వర్ణగిరి చూసినట్లుగానే అనిపిస్తుంది అనమాట. నాకైతే స్వర్ణగిరి చూసినట్లుగానే అనిపించింది. స్వర్ణగిరి చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేనైతే స్వర్ణగిరి కూడా వెళ్ళాను. మరి మీరు కూడా వెళ్ళారా? వెళ్తే అదే విధంగా అయితే స్వర్ణగిరిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే సెట్ చేయడం జరిగింది. మనకు ఈ సంవత్సరం అయితే స్వర్ణగిరి ఎలా ఉంటుందో అదే విధంగా అయితే బాలాపూర్ స్వర్ణగిరిని అయితే సెట్టింగ్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా సెట్టింగ్ అయితే డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే స్వర్ణగిరి ఎలా ఉంటుందో అదే విధంగా అయితే బాలాపూర్ స్వర్ణగిరిని అయితే రెడీ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, చాలా దూరం నుంచి అయితే భక్తులు అయితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్లకు చాలా మంచి జరుగుతుందని, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. మరి మనము బాలాపూర్ గణేశుని కాసేపట్లో దర్శనం చేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఈసారి అయితే నాకు చాలా మంచి అవకాశం అయితే వచ్చింది. ఎవరిని కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొనివ్వరు. నేనైతే ఈసారి లోపలికి వెళ్ళి ఇంకా స్వామి వారికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చానన్నమాట. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. స్వామి వారైతే నాకు ఈ సంవత్సరం అలాంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి వారికి హారతి ఇస్తానని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది.
చాలా మంది కూడా చాలా దూరం నుంచి వచ్చి లక్షలు పెట్టి కొంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని, లడ్డు తీసుకున్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంది భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి ప్రతిరోజు నవరాత్రుల్లో వస్తూ ఉంటారు. బాలాపూర్ గణేషుని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా చాలా ఫేమస్ లడ్డు అండి. చాలా మంది లడ్డు తీసుకుంటే వాళ్ళ యొక్క పంటలు బాగా పండుతాయని, వాళ్ళ యొక్క ఐశ్వర్యం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని చాలా నమ్మకం అన్నమాట. ఇక్కడైతే చాలా మంది కూడా ప్రతిరోజు కూడా నవరాత్రుల రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. బాలాపూర్ స్వర్ణగిరిని ఎంతమంది దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే